కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు పలు సానుకూలమైన జీవోలు ఇవ్వడం జరిగిందని, ఆ జీవోలో మట్టి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్టి ఖర్చులు 5,000 రూపాయలు తగ్గించి 15,000 రూపాయలకు కుదించిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే జీతం ఏమాత్రమూ సరిపోవడం లేదని, సుప్రీంకోర్టు జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చే మినిట్స్ కాపీని మేము ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా 10 నెలలు కావచ్చినప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు అంగన్వాడీ సమస్యల్ని పక్కకి పెట్టేశారు. అంగన్వాడీ సమస్యలు ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. గత ప్రభుత్వం మినిట్స్ కాపీలో అంగన్వాడీలకు మట్టి ఖర్చు నిమిత్తమే 20,000 మినిట్స్ కాపీలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం 15,000కే 5,000 కుదించి 15,000కే జీవో ఇవ్వడం జరిగింది.